ఫ్యామిలీ గెస్సింగ్ ద జెండర్, బేబీ జెండర్ ఏమై ఉంటుంది అని చెప్పి మా ఎంటైర్ ఫ్యామిలీ ప్రిడిక్ట్ చేయడం అనమాట. చాలా క్యూట్గా వచ్చింది వీడియో. అమ్మకి తమ్మి బేబీ హేనా, వాట్ ఇస్ ఇట్, బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్? Guys know that mommy has a baby in her tummy and baby has a baby, right? Yes. What do you think? నా కడుపులో ఏ జెండర్ ఉందని మీ ప్రిడిక్షన్ ఏంటి? Alhamdulillah, no doubt we all are really very happy. Especially నేను సెకండ్ టైం ఉప్పు కాబోతున్నాను. చాలా ఇలా అబ్జర్వ్ చేస్తే ఏ రోజు ఏ సందర్భంలో నేను విన్నానో అప్పుడే చెప్పేశాను. వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్? వాట్ కుడ్ ఇట్ బి, గర్ల్ ఆర్ బాయ్? గర్ల్ ఉంటే ఫుల్ బ్రైట్ అయిపోతావు కదా. సర్వెంట్స్ చెప్పారు అబ్బాయి పుడతాడమ్మా అన్నారు. ఏంటి అన్న, సో వాళ్ళందరూ టమ్మీ అంట, టమ్మీ షేప్ చూసి చెప్తారంట వాళ్ళు. పిల్లలే లేరని సమాజంలో కొన్ని వందల మంది కష్టపడుతుంటే మనకి పిల్లలు పుడుతున్నారు. దాంట్లో అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి? హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ వీడియోస్ ఇది, ఆఫ్ కోర్స్. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెన్సీ రివీల్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ రియాక్షన్ అని చెప్పి చాలా అడిగారు. ఆనెస్ట్లీ మేము అది రికార్డ్ చేయలేదు, బట్ దెన్ మీరు టైటిల్ థంబ్నెయిల్ అంతా చూసారు కదా, మై ఫ్యామిలీ గెస్సింగ్ ద జెండర్, బేబీ జెండర్ ఏమై ఉంటుంది అని చెప్పి మా ఎంటైర్ ఫ్యామిలీ ప్రిడిక్ట్ చేయడం అనమాట. చాలా క్యూట్గా వచ్చింది వీడియో. ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ లవ్ ఇట్. ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం అర్హాన్తో స్టార్ట్ చేద్దాము. అమ్మకి తమ్మి బేబీ హేనా, what is it, baby girl or a baby boy? Boy. Baby girl? You're expecting a baby girl? That's why आप सब पिंक पिंक करे, आपका वाटर भी पिंक पिंक करे. हाँ, आप फ्रेंड्स को बोलो, so baby girl बोलो. अच्छा, आप फ्रेंड्स को बोलो, what is it, what is in mama's tummy? Girl. वहाँ देख के बोलो, Girl. girl, baby sister. Really? Are you excited for baby? कितना excited? Big. Oh, what is Big. And how much are you excited for the baby, love? Big. Full big. You want a sister or a baby brother? Titan. Baby sister? Thank you. Big. చూసారు కదా, మా అర్హాన్ ఎప్పుడు అడిగినా సరే బేబీ గర్ల్ బేబీ గర్ల్ బేబీ గర్ల్ అంటాడు. అండ్ ఆనెస్ట్లీ మీ అందరూ అంటే రీసెంట్గా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, అందులో చూశారు చాలాసార్లు, చాలా షార్ట్స్లో కానీ స్టోరీస్లో కానీ చూస్తుంటారు దట్ అర్హాన్ మన లవ్ ల్యాబ్లోది పింక్ కలర్ స్వింగ్ కార్ వాడుతున్నారు కదా. నేను తన కోసం రీసెంట్గా కొన్ని రైడాన్స్ కొన్నాను. దానికన్నా ముందు తను యూజ్ చేసే రైడాన్స్ అన్నీ కూడా వేరే కలర్స్లో ఉన్నా. అదేంటో ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ హీ వాంట్స్ టు బై ఆల్ పింక్. అంటే తనకేంటంటే గర్ల్కి పింక్, బాయ్కి బ్లూ అలా అసలు ఎప్పుడు నేను నేర్పించలేదు, బట్ మనం చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాం కదా. సో ఈ స్వింగ్ కార్ కాకుండా తన దగ్గర ఒక స్కూటర్ కూడా ఉంది, అది కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట కలర్స్లో. నేను అడిగాను అర్హాన్ ఏ కలర్ తీసుకుందామంటే లేదు పింకే అన్నాడు అనమాట. సో ఇవి రెండు ఆల్మోస్ట్ ఒకటే టైం ఆర్డర్ చేశాను. సో అది కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇది వచ్చేసి లవ్ ల్యాబ్ది ఎలిగెంట్ స్కూటర్, చాలా క్యూట్గా, అండ్ కలర్ చూసారు కదా ఎంత క్యూట్గా పింక్గా ఉంది, విచ్ మీన్స్ ఇన్షాల్లా వి షల్ వెల్కమ్ అ బేబీ గర్ల్. ఇందులో ఫోల్డింగ్ కూడా చాలా సింపుల్ అనమాట. ఫామ్గా ఈ పోల్ లాక్ని పుల్ చేస్తూ అలా కిందకి ప్రెస్ చేస్తే ఫోల్డ్ అయిపోతుంది. అన్ఫోల్డింగ్ కూడా సేమ్ అనమాట. సింపుల్గా దీన్ని లాగి మనం ఇలా పైకి అంటే అది అన్ఫోల్డ్ అయిపోతుంది అండ్ మళ్ళీ యూజ్ చేయడానికి పనికి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇందులో మనం మల్టిపుల్ హైట్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అర్హాన్ 3 years కాబట్టి చిన్న సైజులో వాడుతున్నాడు, బట్ తను పెద్దగా అవుతున్న కొద్దీ ఇది కూడా తనతో పాటు పెద్దగా అవుతూ తను చక్కగా యూజ్ చేయొచ్చు, విచ్ విల్ ఆబ్వియస్లీ కమ్ ఫర్ అ లాంగ్ రన్. జస్ట్ దీన్ని మనం ఇలా ఓపెన్ చేసి ఇక్కడ వెనకాల మీరు ఏదైతే బటన్ చూస్తున్నారో దాన్ని ప్రెస్ చేస్తూ ఇలా పైకి అంటూ ఉంటే అది పైకి వెళ్ళిపోతుంది. అదే మనం కిందికి అనాలంటే సేమ్ ఆ సిల్వర్ బటన్ ని ప్రెస్ చేస్తూ కిందికి అంటే కిందికి అయిపోతుంది. సో చెప్పాను కదా, ఇందులో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసి సీ గ్రీన్, ఇంకోటి వచ్చేసి బ్లూ అండ్ రెడ్, అండ్ అఫ్ కోర్స్ ఈ పింక్ కలర్. అండ్ మర్హాన్ చూసిన వెంటనే ఐ వాంట్ పింక్ అని చెప్పి పింక్ ఆర్డర్ చేసుకున్నాడు. అండ్ ఇది చూడడానికి అంటే స్టైలిష్ గా కాకుండా సేఫ్టీ కూడా చాలా మంచిది. ఇందులో మీరు చూస్తున్నారు కదా ఈ వైట్ డెక్, ఇది 13 centimeters విడ్త్ తో వస్తుంది. అండ్ ఈ బేస్ ఏదైతే ఉందో ఇది చక్కగా గ్రిప్ తో వస్తుంది. అండ్ వెనకాల ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పవర్ఫుల్ పుష్ బ్రేక్. అంటే మన పిల్లలు ఫాస్ట్ గా రైడ్ ఆన్ చేస్తున్నప్పుడు ఆపాలనుకున్నప్పుడు వాళ్ళు జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తే చాలు మన స్కూటర్ ఆగిపోతుంది. అండ్ ఈ బార్ ఏదైతే ఉందో ఇది అల్యూమినియం అలాయ్ బార్. అండ్ ఒకవేళ మన పిల్లలకి లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ వైపు ఉంచాలి, రైట్ వెళ్ళాలంటే రైట్ వైపు ఉంచాలి. చాలా ఫన్ గా ఉంటుంది అండ్ మన పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నాట్ జస్ట్ ఫర్ స్మాల్ కిడ్స్ గైస్, ఇది 3 years నుంచి 10 years వరకు వాడచ్చు. అంటే మా ఇంట్లో అయాన్, ప్రిన్స్, అర్హాన్ అందరూ వాడతారు. ఎవ్రీబడి లవ్స్ ఇట్. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళని యాక్టివ్గా ఉంచాలి, వాళ్ళు కింద ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా కానివ్వండి, ఏ టైంలో కానివ్వండి,
ఇంట్లో రైడ్ ఆన్ చేయడానికి కూడా కానివ్వండి, ఇట్స్ సో మచ్ ఫన్. అండ్ వాళ్ళకి బ్యాలెన్సింగ్ తెలుస్తుంది, అండ్ ఫోకస్ తెలుస్తుంది, క్లియరెన్స్ తెలుస్తుంది, ఇవన్నీ చాలా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇలాంటి రైడ్ ఆన్స్ ఉంటే ఏంటంటే మన పిల్లలకి గ్రోత్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను పర్సనల్గా అర్హాన్ చిన్నప్పటి నుంచి లవ్ ల్యాబ్కి చాలా రైడ్ ఆన్స్ అవి కూడా వాడి ఉన్నాను. సో ఐఎమ్ ష్యూర్ ఇది చాలా బాగుంది అండ్ ఐ వుడ్ హైలీ రికమెండ్. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. అమెజాన్లో అవైలబుల్ ఉంది అండ్ వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్లో కూడా. అండ్ 1 day డెలివరీలో వచ్చేస్తుంది. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గిఫ్ట్ సమ్వన్ ఆల్సో వెరీ గుడ్ ఐడియా. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఇంకా మనం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరివి వాళ్ళ ప్రిడిక్షన్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అదంతా చూసేద్దాము. ఓకే, జస్ట్ ఒక క్విక్ డిస్క్లైమర్, వీడియోలోకి వెళ్ళక ముందు నేను తెలుగు ఛానల్ కోసమే రికార్డ్ చేశాను. బట్ దెన్ కొంతమంది ఎవరికైతే తెలుగు రాదో, మన పిల్లలు కానివ్వండి మా బావగారు కానివ్వండి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ దాట్. బట్ వీడియో అయితే చాలా క్యూట్గా ఉంటుంది. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను బ్లూ వేసుకున్నానని నాకు బేబీ బాయ్ కావాలని నేను అనుకుంటున్నాను అనుకోకండి ప్లీజ్. బికాజ్ అదేంటో లాస్ట్ టైం నేను అర్హాన్తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా అక్క వాళ్ళు నాకు సర్ప్రైజ్ బేబీ షవర్ త్రో చేశారు. అండ్ నాకు తెలుసుంటే నేను అప్పుడు పింక్ వేసుకునేదాన్ని. ఆనెస్ట్లీ ఈ వీడియో నేను ఫెబ్ నుంచి షూట్ చేద్దాం అనుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చానమాట. అండ్ ఇవాళ ఏదో పని మీద బయటికి వెళ్తూ సరే టైం ఉంది కదా అని చెప్పి కూర్చొని రికార్డ్ చేసినాను. అంటే దీన్ని ఏమనాలో కూడా నాకు తెలీదు. అనుకోకుండా నేను ఇవాళ ఈ డ్రెస్ వేసుకున్నాను అండ్ దిస్ హ్యాస్ మోర్ ఆఫ్ బ్లూ అండ్ 0 పింక్ అనమాట. బట్ ఇఫ్ జెండర్ని మనం అసోసియేట్ చేసినాము బ్లూ అండ్ పింక్ అంటే నేను ఆఫ్కోర్స్ నేను పింక్ సైడే, నాకు అమ్మాయే కావాలి. ప్రిడిక్షన్ నాకు తెలీదు, మామ్స్ ఇన్స్టింక్ట్ నాకు ఇంకా అవ్వలేదు. బట్ నేను ఓన్లీ ప్రే, హోప్ అండ్ మేనిఫెస్ట్ చేస్తుంది పాపనే, అమ్మాయి పుట్టాలని. ఇంకా ఆలోచించకుండా ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో చూసేద్దాము. లెట్స్ గో. హాయ్ కన్నమ్మ, హాయ్ ఫ్రెండ్స్. ఓకే, యూ గైస్ నో దట్ mommy has a baby in her tummy and baby has a baby, right? Yes. Yeah? Okay. So what do you think? Mama! Hi, Hirapai! Car. Wheel. Okay. One more wheel. One more wheel. Okay, what do you think? Whom should I ask first, Ayan or Prince? Ayan. Ayan, okay. Kanama, what do you think baby has in her tummy? Is it a girl or a boy? Girl. It's a girl? Boy. Huh? Boy. Ray. Yusuf, what do you think? Do I have a girl or a boy? Girl. Girl. Okay. Arhan, what do you think? Does mama have a baby girl or a baby boy? Girl. Baby girl. Okay, now another question. What do you want it to be? You want it to be a baby girl or a baby boy? Baby girl. Baby girl. Baby boy. You want it to be a boy? You want a baby brother or a baby sister? Baby brother. You said baby sister, no? Now you want brother? Why, baby? No. Brother. You want brother? Yeah. Let's pray for sister. Huh? Let's play for baby sister. आप सब पिंक पिंक बाय करें ना आपके बेबी के लिए. पिंकी चिंकी सबको बाय करें ना. देखो आपका स्ट्रोलर भी पिंक है पर बेबी. Pinko. Yeah. Pinko. Yeah. Thank you Ayan and Prince. Pinko. చూసారు కదా మా అర్హాన్ ఎలా ప్లేట్ తిప్పేశాడో, నేనే షాక్ అయిపోయాను అనమాట. ఊరికే నన్ను ఆట పట్టించడానికి అలా అన్నాడంట. ఎనీవే లెట్స్ క్యారీ ఆన్. చాలా మంది సబ్స్క్రైబర్స్ నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నా ప్రెగ్నెన్సీ ఇంట్లో చెప్తే వాళ్ళందరు రియాక్షన్ వీడియో అని అడుగుతున్నారు. Okay. బట్ మన ఇంట్లో అలా జరగలేదు కదా, అంటే రియాక్షన్ చేసేటట్టు. Yes. సో ఐ థాట్ సరే ఎలాగో ఇది జరగలేదు కాబట్టి నా జెండర్ ప్రిడిక్షన్, మనం ఎలాగో మనకి ఇండియాలో చెప్పరు కాబట్టి ఆ ఓల్డ్ వైఫ్ స్టైల్ ఉంటుంది కదా, పొట్ట పైకుంటే పొట్ట కిందికి ఉంటే మార్నింగ్ సిక్నెస్, స్కిన్ గ్లో అవుతుంది ఆర్ బాడీ స్వెల్లింగ్, ఇలాంటివి కొన్ని పట్టుకొని జెండర్ గెస్ చేస్తారు కదా. సో అలా వాట్ డు యూ థింక్ నా కడుపులో ఏ జెండర్ ఉందని మీ ప్రిడిక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ రియాక్షన్ దాని గురించి అడిగితే అల్హమ్దులిల్లా, నో డౌట్ వి ఆల్ ఆర్ రియలీ వెరీ హ్యాపీ. స్పెషల్లీ నేను సెకండ్ టైం ఉప్పు కాబోతున్నాను. అండ్ అది ఉంటది ఎంతైనా, అంటే ఆ మూమెంట్ లో మేము ఇంట్లో అప్పుడు చూపించుకున్నాం కానీ ఆ రికార్డ్ చేయడం కుదరలేదు. అండ్ సపరేట్ వ్లాగ్ చేయాలని అలా ఎప్పుడు అలా ప్లాన్ చేయలేదు. బట్ అల్హమ్దుల్లా స్పెషల్లీ మీ అయితే చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను. చాలా ఇలా అబ్జర్వ్ చేస్తే కూతురు పుడుతుందనే ఉంది. అంటే గోల్డ్ అస్సలు తను వేసుకోదు, గోల్డ్ వేసుకుంటుంది. ఆర్ ఫేస్ ఏమో డ్రై ఉంటుంది. అలా కడుపుది అది వేరే విషయము. కడుపు కొందరికి రౌండ్ ఉంటది, పొడుగు ఉంటది, అది పక్కా చెప్పలేము. సో ఏదో ఈ మధ్య గోల్డ్ వేసుకునే మూడు వచ్చింది మా పాపకు. అంటే నేను చాలా గోల్డ్ వేసుకుని ఉండేది. నా 3 పిల్లలప్పుడు నేను హ్యాపీగా ఫుల్ గోల్డ్ అది ఇది పిచ్చి పిచ్చిగా వేసుకునేది.
కానీ బొమ్మలాగా తయారైతాను. దాన్ని బట్టి గోల్డ్ కూడా ఉంటది నా దగ్గర. అది ఇప్పుడు కూడా ఉంది. కానీ నా పిల్లలు లక్ష్మీదేవి లాగా నాకు 3 పుట్టారు అల్హమ్దులిల్లా. అలా సమ్మిక్ చూస్తే సడన్లీ అలా నాకు వస్తుంది. సీమ కూడా అలాగే ఉండింది, వేసుకోదు. ఒకవేళ వేసుకుంటే గోల్డ్ బాగా వేసుకుంటది. 3 అలా అనిపిస్తుంది కూతురు పుడుతుందని. ఓకే ఠీకే, కూతురు గాని కొడుకు మనవడు గాని మనవరాలు గాని హెల్దీగా పుడితే అదే సంతోషం. నేను ఏ రోజు ఏ సందర్భంలో నేను విన్నానో అప్పుడే చెప్పేశాను, నీకు ఈసారి అమ్మాయే. ఓకే, నా నాలుగులో ఏం చెప్తుందో అది జరుగుతుంది. జరుగుతుంది. ఓకే. ఏమంటాడంటే ఆ రోజే ఆ సందర్భంలోనే చెప్పాను, కంగ్రాచులేషన్స్ బేటా, దిస్ టైమ్ యూఆర్ గెట్టింగ్ బేబీ గర్ల్ మహాలక్ష్మి అని చెప్పాను. యూసుఫ్ తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు అదే చెప్పారంటే కిందికి ఉంది స్టమక్, సో ఇట్స్ ఎ బాయ్ అని చెప్పారు. 50 అలా అన్నారు, 50% ఇలా అన్నారు బాయ్ ఆర్ గర్ల్ అని. కానీ ఇప్పుడు నేను సమీరాని చూస్తుంటే కూడా గర్ల్ కనిపిస్తుంది. అది నేను కనెక్ట్ చేశానంటే అమ్మమ్మకి మమ్మీ ఫస్ట్ డాటర్ దెన్ సన్, మా మమ్మీకి వచ్చేసి ఫస్ట్ సన్ దెన్ డాటర్, మా అమ్మకి వచ్చేసి ఫస్ట్ డాటర్ దెన్ సన్. సో అలా ప్రిడిక్ట్ చేస్తే నాని కే తరఫ్ కనెక్ట్ అయింది. సో 100% ఎక్కడో షూర్ గా ఉన్నాను, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గర్ల్. Inshallah. What is your prediction? What could it be, girl or a boy? It's gonna be a girl. It's your prediction. Yeah, I'm 100% sure it's a girl. Why do you think it is a girl? I don't know, but I get a vibe when you're around me. I get a vibe that it's gonna be a girl. ఇంట్లోనే చెప్పా, ఒకసారి ఫోటో చూపించి కంపేర్ చేసుకొని చెప్తాను అని. బట్ దెన్ నాకు ఎందుకో విత్ ఓల్డ్ వైఫ్ ట్రెడిషన్ ఎందుకో అనిపిస్తుంది బాయ్ అని. బాయ్ అనిపిస్తుందా? ఏ ఓల్డ్ వైఫ్ టేల్స్ వల్ల? స్టమక్ సైజ్, పొజిషన్, స్టమక్ సైజ్, పొజిషన్స్ అండ్ ఏంటి గర్ల్ ఉంటే ఫుల్ బ్రైట్ అయిపోతావు కదా. అంటే ఇప్పుడు నేను బ్రైట్ లేనా? కాదు, డల్ గా అలాగే ఉన్నా. ఓల్డ్ వైఫ్ టేల్స్ పట్టుకొని కానీ ఆర్ చూసిన వెంటనే, అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని అంటే ఆబ్వియస్లీ అందరినీ మీరు చూడరు. ఇప్పుడు నేను ఒక యాజ్ ప్రెగ్నెంట్ లేడీ, నౌ దట్ యు సీ మీ, చూసిన వెంటనే ఇది బేబీ గర్ల్ ఉంటుంది ఆర్ బేబీ బాయ్ ఉంటుంది అని మీ ప్రిడిక్షన్ ఏంటి? పిల్లలే లేరని సమాజంలో కొన్ని వందల మంది కష్టపడుతుంటే మనకి పిల్లలు పుడుతున్నారు. దాంట్లో అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి? ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓల్డ్ వైఫ్ స్కూల్ ఏదో చెప్పావు, ఓల్డ్ వైఫ్ స్టైల్, దాని ప్రకారం ఇది చూసి అది అసలు ఆ థాటే లేదు. ఏంది అనే ప్రశ్న వచ్చినప్పుడే అదా ఇదా అని ఆలోచిస్తాం, కానీ ఆ ప్రశ్నే లేదు నా మైండ్లో. పిల్లో పుడితే చాలు, దాంట్లో ఇదా అదా అనేది నేను ఆలోచించట్లేదు. కాబట్టి అబ్జర్వేషన్స్ లేవు. రెగ్యులర్గా నీలో మార్పులు చేర్పులు యాజ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ గా జరుగుతున్నాయి, అవి అబ్జర్వ్ చేస్తున్నాను తప్ప ఇది ఇలా జరిగితే అలా అవుతుంది, ఇలా జరిగితే ఇలా అవుతుంది అనే అంచనాకి నేను రావట్లేదు, నేను చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే, అంటే బేసిక్ గా మీకు ఓల్డ్ వైఫ్ స్టైల్స్ ఏంటో తెలియదు కాబట్టి యు ఆర్ నాట్ ప్రిడిక్టింగ్ ఆర్ యూ డోంట్ కంపేర్. ఐ గాట్ ఇట్. అందరికి ఇంట్లో అంతే, ఎవరు పుట్టినా బేబీ మదర్ హెల్దీగా ఉండాలనే కోరుకుంటున్నారు. సేమ్ మీరు కూడా అంతే, విచ్ ఐ నో. బట్ ఒక ప్రిడిక్షన్ అనేది ఉంటుంది కదా, మేబీ అంటే మా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ అలాంటివి ఏమైనా అడుగుతున్నావా? వాట్ యు వాంట్ కాదు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వాట్ యు వాంట్, దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ యు ప్రిడిక్ట్. అంటే ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఆర్ మా ఫ్యామిలీ హిస్టరీ, మీ ఫ్యామిలీ హిస్టరీ, ఏమైనా కొంచెం ప్రిడిక్షన్ అనేది ఉంటుంది కదా, ఆర్ స్కాన్ పిక్చర్స్ చూసి టైం స్కాన్స్. మమ్మీ మామ వాళ్ళ దాంట్లో ప్యాటర్న్ ఒకటి ఉంది, దానికి మా అమ్మమ్మ వాళ్ళకి ఆ ప్యాటర్న్ మొత్తం ఏంటంటే ఒక అమ్మాయో అమ్మాయో లేకపోతే అబ్బాయి అమ్మాయి అలా జరుగుతుంది. సో we already have a boy, so maybe a girl. That's your prediction? I think maybe, I don't know. యాక్చువల్గా నాకు అంతా ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటున్నా అంటే ఇలా ఉంటే అమ్మాయి పుడుతుంది, మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, లేకపోతే చెస్ట్ మీద ఇలా మండితే అబ్బాయి పుడతాడు, ఇంకేమేమో చెప్పేవాళ్ళు. కానీ నాకు ఎగ్జాక్ట్గా ఏంటి అనేది తెలియదు. నేను ఎప్పుడు అంటే అది ప్రిడిక్షన్ అలాంటివి ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, నాకు అంత డీటెయిల్స్ తెలియదు. కానీ మొన్న రీసెంట్ టైమ్స్లో మా సర్వెంట్స్ చెప్పారు, అబ్బాయి పుడతాడమ్మా అన్నారు.
ఏంటి అన్న నేను, అబ్బాయి పుడతారమ్మా అంటే ఆ అబ్బాయి కాదబ్బా, మా అందరికీ అర్హానప్పుడే అమ్మాయి కావాలనుకున్నాము, అబ్బాయి పుట్టేశాడు కదా, ఒక అమ్మాయి కావాలని కోరిక మాకు, ఎవరు పుట్టినా పర్లేదు కానీ ఒక కోరిక అన్న. లేదమ్మా ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు అని అంత ఖచ్చితంగా చెప్తున్నారు, ఎలా అన్నారు. సో వాళ్ళందరూ టమ్మీ అంట, టమ్మీ షేప్ని చూసి చెప్తారంట వాళ్ళు. సో అవునా అలా ఉంటుందా అని అంటే అవునమ్మా అన్నారు. ఓకే సరే వాళ్ళ ప్రిడిక్షన్, కానీ ఆ ప్రిడిక్షన్ కూడా రాంగ్ అవ్వచ్చు, చెప్పలేము మనం. కానీ నాకు పర్సనల్గా ఏంటంటే అమ్మాయి పుట్టాలని. నేను మొన్న అన్వర్ కూడా నేను మాట్లాడుతుంటే అది వచ్చిందంటే అదేనంటూ ఈ ఇద్దరు అని కౌంట్ చేస్తుంటే 3 అవుతారు అంటే అది కూడా వస్తుంది కదా ఇప్పుడు అని అంటే, అది అంటున్నావు అమ్మాయిని ఫిక్స్ అయిపోయావా అంటే అవును ఫిక్స్ అయ్యానంటే అలా ఫిక్స్ అవ్వకు నువ్వు అన్నాడు. అరే నా ఇష్టం రా, నేను అలాగే ఫిక్స్ అవుతాను, అమ్మాయి పుడితే ఓకే అబ్బాయి పుట్టినా ఓకే, కానీ నేను అనుకోవడం మాత్రం మేనిఫెస్ట్ చేస్తున్నా అమ్మాయి పుట్టాలని. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కంప్లీట్ అవుతుందంటే, అంటే అబ్బాయి ఉంటే అవ్వదా అమ్మాయి ఉంటే అవ్వరా అని కాదు, కానీ మనందరికీ తెలిసిందండి, వీ హ్యావ్ టు అగ్రీ ఫర్ ద ఫ్యాక్ట్స్. లైక్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి చక్కగా ఉంటే ఆ నలుగురు ఒక ముద్దుగా ఒక ఫ్యామిలీ కంప్లీట్ అవుతుందని నా కోరిక. అంటే మేల్ డామినేషన్ అయిపోతుంది, 3 అబ్బాయిలు అయిపోయి నేను ఒక్కదాన్ని అమ్మాయిని అయిపోయి. అండ్ నాకు అంటే మా హిస్టరీ మేము చూసుకుంటే ఏంటంటే మా అన్నయ్యకి ఒక అబ్బాయి అమ్మాయే, మా అమ్మకి ఒక అబ్బాయి అమ్మాయే, నాకు ఒక అబ్బాయి అమ్మాయే. సో డెఫినెట్గా మా ఇంటికి వచ్చిన కోడలు కూడా అమ్మాయి అబ్బాయే పుడుతుంది అన్న గట్టి నమ్మకం. ఇన్షాల్లా థ్యాంక్ యూ. ఎవరైనా ఓకే, నాకు మన్వరాలు ఓకే చాలా ఇష్టము, కానీ ఇప్పుడు దేవుడు ఇష్టం కోరుకుంటే అంటే మన్వరాలు పుడుతుంది, లేదు మన్వాడు పుడితే కూడా హ్యాపీ, తల్లి బిడ్డ క్షేమంగా హెల్తీగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి చూసి మేమందరం హ్యాపీ. మహాలక్ష్మి ఓకే, శివుడు వచ్చాడు ఫస్ట్, తర్వాత మహాలక్ష్మి కదా రావాలి. I want a baby girl. When I was pregnant, I wanted baby girl, and I know how much you wanted baby girl. When Seema was pregnant, we wanted baby girl. Alhamdulillah, she got it. Anduke naku baby girl kavali. I like baby girls. ఓకే. It's not that I'm being biased. I don't like boys. Kani girls unte a mother girl bond and cute ga ready cheyadam, cute ga bonds. I have been with my mom, so నాకు తెలిసి ఎలా ఉంటది అని. యాజ్ గర్ల్స్ మనకు తెలుసు అసలు గర్ల్ ఉంటే ఎంత బాగుంటది అని. అందుకే సో అది కాకుండా there's so many things parenting లో. if anything happens, my husband says that బాయ్స్ ఇలాగే ఉంటారు, నీకు తెలీదు, బాయ్స్ గురించి తెలీదు. సో గర్ల్ ఉంటే గర్ల్స్ ఇలాగే ఉంటారు, నీకు తెలీదు మనం చెప్పచ్చు. అందుకే గర్ల్ కావాలి. అవును, లేకపోతే మేల్ డామినేషన్ అయిపోద్ది. బాయ్స్ ఉన్నారు అంటే మా న్యూక్లియర్ ఫ్యామిలీలో చూసుకుంటే ఇంకో బాయ్ ఉంటే వాళ్ళు 3, నేను ఒక్కదాన్ని అయిపోతా. ఎగ్జాక్ట్లీ, అందుకే I so want a girl, and I'm praying that you have a girl child. Inshallah. I want it to be girl only. Yeah. I mean, I don't know. I like girls around me. The kids. Baby girls. Baby girls around me. I like to play with them. ऐसा नहीं है कि boys के साथ नहीं पसंद है. It's just that now that we already have so many boys at home, and either they are not here in India, they are in US, and I think probably this is going to be the last child. Yeah. Hopefully. We have 2 boys and 2 girls. I want last one to be girl, so that girls take care of the boys well. Yeah. నాకు అదే కావాలి. ఇన్షాల్లా. ఇన్షాల్లా ఆమీన్. అండ్ అది చెప్తారు కదా ఒక బాబు ఉన్నాడు, సో ఆబ్వియస్లీ ఇంకొక పాప అయితే బాగుంటది అని. అండ్ వాళ్ళ నలుగురు ఫ్యామిలీ చాలా చక్కగా ముద్దుగా ఎప్పుడు హ్యాపీగా పీస్ఫుల్ గా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సమీరా డెలివరీ కూడా చాలా నార్మల్ గా పీస్ఫుల్ గా చాలా హ్యాపీగా జరగాలి, హెల్తీ బేబీ రావాలని కోరుకుంటున్నాను. ఆమీన్. ఇన్షాల్లా ఆమీన్. ప్రిడిక్షన్ చెప్పేశారు కాబట్టి మీకేం కావాలి? మీకు ఆడపిల్ల, ఐ నో హెల్దీ బేబీ హెల్దీ మదర్ కావాలి అట్ ది ఎండ్, అది ఆ కాన్సెప్ట్ కాదు. జెండర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియో, ఎలాగో మనం ఇండియాలో ఉన్నామో ఇక్కడ మనం జెండర్ తెలుసుకునేది లీగల్ కాదు, అండ్ వీ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. బట్ మనం కోరుకునేది కోరుకోవచ్చు, దేవుణ్ణి అడిగేది అడగచ్చు, ప్రిడిక్ట్ చేసేది చేయొచ్చు. దీనికి ఎవరు ఆపేది లేదు, లీగల్లీ మనం ఎవరు ఏం పీకలేరు, రైట్? సో వాట్ ఈస్ యువర్ వాంట్? ఏ జెండర్ కావాలనుకుంటున్నారు? ఫీమేల్ అయితే బాగుంటుందని. బేబీ గర్ల్ అయితే బాగుంటుంది. ఫస్ట్ కూడా అదే అడిగితే అదే చెప్పాను అనుకుంటా. అంటే అప్పుడు నేను వీడియోలో అడగలేదు,
నార్మల్గా మీరు నేను మాట్లాడుకున్నాం అమ్మాయి ఉండాలి అని. అమ్మాయి ఉంటే బాగుంటుంది అంతే, ఇంకే తప్ప ఏం లేదు. ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్. ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఐఎమ్ హ్యావింగ్ అ చైల్డ్ అంతే. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంపల్షన్స్ లైక్ దాట్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ప్రభుత్వం కూడా ఆలోచించే విధానం మార్చాలి. ఎందుకంటే ఎవరో కొంతమంది ఫీటస్ తెలుసుకొని అమ్మాయి అయితే చంపేయడం జరుగుతుంది కాబట్టి ఆ రూల్ తీసుకొచ్చారు. అదర్వైజ్ దీన్ని ఇంత పెద్ద క్రైమ్గా ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో. పీపుల్ హ్యావ్ అ ప్రాబ్లమ్. ఎస్, సర్టన్ ఉంటారు, కానీ వాళ్ళ వల్ల ఎంతో మంది అంటే మీలాగా సంతోషంగా ఉండాలనుకుంటున్న అమ్మలు, సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. ఒక్కరిద్దరు చేసే తప్పు కోసం అందరు సఫర్ అవడం ఈజ్ ఆల్సో అనదర్ బిగ్ క్రైమ్ నా దృష్టిలో. దాన్ని నార్మలైజ్ చేసేయాలి విత్ అ కన్సెంట్. డెఫినెట్గా ఏదున్నా యాక్సెప్ట్ చేస్తామని కన్సెంట్ తీసుకుని నార్మలైజ్ చేసేస్తే అయిపోతుంది. దీని అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ. అండ్ నా అంటే ఎలాగో మీరు ఈ టాపిక్ మాట్లాడారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ఎవరైతే ఇండియాలో లివ్ అవుతున్నారు, అంటే ఫారెన్ లో చాలా మంది ఇండియన్స్ లివ్ చేస్తున్నారు, వాళ్ళు జెండర్ తెలుసుకుంటున్నారు, దే ఆర్ డూయింగ్ జెండర్ రివీల్ పార్టీస్ అవన్నీ చేసుకుంటున్నారు. అదే ఇండియాలో ఇండియాలో బ్రతుకుతున్న వాళ్ళలో వాళ్ళు ఫారెన్ కి ఒక ట్రిప్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళు స్కాన్ చేసుకొని జెండర్ తెలుసుకొని అదే పార్టీ వాళ్ళు ఇక్కడ ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటే, మీకు తెలుసా వాళ్ళపైన లీగల్లీ కేసు పెట్టి అరెస్ట్ చేపించారు. Are you serious? I'm serious. Chennaiలో there's a content creator. I was not aware of this. Serious guy? I don't remember his name. The food blogger. Food blogger? I was a Muslim food blogger. ఇర్ఫాన్ అండ్ వాళ్ళ వైఫ్ దుబాయ్కి వెళ్ళారు. దుబాయ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు స్కాన్ చేయించుకొని జెండర్ తెలుసుకున్నారు. అండ్ ఆ హ్యాపీనెస్ ఇంట్లో వాళ్ళందరితో షేర్ చేస్తూ జెండర్ రివీల్ పార్టీ లాగా ఇక్కడ ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ సరే ఇవన్నీ చేసుకుంటున్నారు కదా, మీరు అన్నారు కదా ఎవరో చేసిన దానికి మదర్ అండ్ అంటే ఇంట్లో వాళ్ళని సఫర్ చేయనివ్వకూడదు అని చెప్పి, అలా పాపం వాళ్ళ హ్యాపీనెస్ ని వీళ్ళు ఎవరో వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు ఇలా కేసు పెట్టేసి వాళ్ళ హ్యాపీనెస్ ని మొత్తం రూయిన్ చేశారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? లా మేకర్స్ ఉన్నారు కదా, రోబోస్ లా మేకర్స్ కమ్స్ జ్యుడిషియరీ, పోలీస్ ఆర్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పొలిటీషియన్స్, వీళ్ళందరూ కూడా కామన్ సెన్స్ అప్లై చేసి లా యూస్ చేయాలి. లా మాత్రం యూజ్ చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఒకడు దొంగతనం చేస్తున్నావు అంటే వాడిని మార్పిచ్చే ప్రయత్నం చేయగలిగితే చేసి తర్వాత వాడిని ఛాన్స్ ఇచ్చి ప్రొసీడ్ అవ్వాలి తప్ప దొరికాడు కేసు పెట్టేయడం, దొరికాడు కేసు పెట్టేయడం, దొరికాడు చెప్పేయడం, రూల్ ఉంది కదా ఫాలో చేయాలి. అలా కాదు. దానికోసం యూ గైజ్ ఆర్ నాట్ దేర్. అది వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు. జనాలు కూడా సోంబేరి అయిపోయారు, లీడర్లు తక్కువ అయిపోయారు. పీపుల్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్. సో అందుకే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అవుతుంది. ఎడ్యుకేట్ చెయ్యాలి, ఒకవేళ అర్థం చేసుకోవాలి ఈ లా ఎందుకు వచ్చింది. జెండర్ తెలిస్తే దాన్ని రాంగ్ డిసిషన్గా దాన్ని యూస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్, వాళ్ళు వెళ్ళారు, తెలుసుకున్నారు, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ద పర్పస్ ఆఫ్ పుట్టింగ్ ద లా వాస్ they might misuse it. They were not misusing it. So you're not supposed to do all of these things. And if you wanted to bring awareness, you should have used it in a positive way and encourage people that we change few things. అందుకే చెప్తారు కొంతమంది తప్పు చేసినప్పుడు అవి లాగా మారి అది ఆపడానికి కోసం ఒక లా పెట్టేస్తున్నాం. ఆ లా వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు అనేది అర్థం కావట్లేదు జనాలకి. బట్ ఇది చాలా వైడర్ సబ్జెక్ట్ అండ్ టాపిక్. ఇక్కడ కూర్చొని నేను యూట్యూబ్లో మాట్లాడితే అక్కడ ఏం అయ్యేది లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తా, నిద్రలేపాల్సిన అవసరం చాలా ఉంది. అది ఎవరికంటే లా మేకర్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఊరికి అప్లై చేసేయడం కాదు, కామన్ సెన్స్ కూడా అప్లై చేయాలి. నిజంగా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది కూడా తెలుసుకోవాలి. సో నాకు కొంచెం ఈ విషయాన్ని కాదు, చాలా విషయాలు ఉన్నాయి అలా పాత పడిపోయాయి, మార్చాలి. కానీ ఇలా మాట్లాడే ప్రతిసారి నువ్వేం పీకుతున్నావు, నువ్వు రావచ్చు కదా అనే ఒక ఇది వస్తుంది, అంటే యాజ్ అన్ ఇండివిజువల్గా. అప్పుడు మన వల్ల మనకు ఆల్రెడీ ఇంట్లో ఉన్న లాలే చూసుకోవడానికి సరిపోవట్లేదు, సమాజం కోసం చూడడానికి వెళ్తే ఇది పాడైపోద్ది. కాబట్టి టైం వచ్చినప్పుడు మార్పు చేర్పు చేద్దాం. కానీ ఐ వుడ్ సజెస్ట్ దట్ ఇట్ ఇస్ హై టైం విత్ కన్సెంట్. అది అందరికీ తెలిపేలా చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. చూసారు కదా గైస్, ఇంత బ్యూటిఫుల్గా అందరి ఒపీనియన్స్, అందరి ప్రిడిక్షన్ చూడడంలో, ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో ఎడిట్ చేయడంలో నాకే చాలా ఐ వాస్ ఫీలింగ్ సో గుడ్ అండ్ సో పాజిటివ్. అండ్ ఎడిట్ చేసినంతసేపు కూడా బేబీ టకటక 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 మూమెంట్ అనమాట.
మీరందరూ కూడా మీ ప్రిడిక్షన్ ఏమనుకుంటున్నారు, అంటే నన్ను చూసిన వెంటనే అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడుతుందని ఏమనుకుంటున్నారు, లేదా మీరు నాకేం పుడితే బాగుంటుందని కోరుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ యువర్ కామెంట్స్ అండ్ రెస్పాండ్ టు యూ ఆల్. సో హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.